సరైన దర్యాప్తు జరుగుతలేదని నా అభిప్రాయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో మూవింగ్ ఆన్, విజయవాడలో జరిగిన ఈ సెన్సేషన్ కేసు సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన హక్కుల న్యాయవాది రామారావు ఇమినేని ఇచ్చిన ఫిర్యాదుతో కస్టడీ హింసపై ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించింది. దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ఇన్ ద్వారా. నాగేశ్వరరావు, ఏంటి ఇప్పుడు మరి ముఖ్యంగా అందరూ కూడా మాట్లాడుకుంటుంది విజయలక్ష్మి గురించి, సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆవిడ వేసిన రిట్ పిటిషన్ కానివచ్చు, లేకపోతే ఆవిడ భద్రతకు సంబంధించి అన్ని చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అయితే విజయవాడలో సంచలనంగా సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రకంపనలు అయితే రేపుతుంది. తెలంగాణకు చెందిన మానవ హక్కుల న్యాయవాది రామారావు ఎమినేని ఇచ్చిన ఫిర్యాదుపై అయితే ఏదైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. అయితే దీనికి సంబంధించి ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయి కృష్ణని అక్రమంగా నిర్బంధించి హింసకు గురి చేసినట్లయితే ప్రాథమిక నిర్ధారణలో సిట్ కూడా నిర్ధారించినట్లు పేర్కొంది. అయితే ఇది రాజ్యాంగ కల్పించిన జీవించే హక్కుపై జరిగిన దాడి అని కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తిగా ఉల్లంఘించారని కూడా తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే కేసులో మరింత సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పోలీసులు లాకప్ డెత్ ను దాచిపెట్టేందుకు సాక్ష్యాలను పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం చేశారని కూడా ఏదైతే ఎన్హెచ్ఆర్సీ పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సాయి కృష్ణ మృతదేహాన్ని దహనం చేసి ఆ బూడిదను నదిలో కలిపేయడం, అదేవిధంగా స్టేషన్ లో జరిగిన ఘటన బయటపడకుండా ఉండేందుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ను కావాలనే డిలీట్ చేసినట్లుగా కూడా తెలిసింది. దీనికి సంబంధించి ఇక ఏదైతే బాధితుడి తల్లి ఏదైతే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మికి వెంటనే భద్రత కల్పించాలని కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఏపీ డీజీపీతో పాటు సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు కూడా 7 రోజుల్లో సమగ్ర యాక్షన్ అలాగే టేకింగ్ రిపోర్టు సమర్పించాలని కూడా అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఎఫ్ఐఆర్ ప్రస్తుత స్థితి, నిందితుల వివరాలు, వారిపై తీసుకున్న చర్యలు, బాధిత కుటుంబానికి పరిహారం చెల్లింపు అంశంపై కూడా పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. అదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఏదైతే ఎన్హెచ్ఆర్సీ జోక్యంతో దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. అయితే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయితే అయింది. ఏదైతే సాయి కృష్ణకు సంబంధించిన మృతి చెందిన అంశంలో సిఐ నాగరాజు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. దీనికి సంబంధించి సిట్ దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సిట్టు దర్యాప్తు పరంగా కూడా సిట్టు మొన్న ఏదైతే కోర్టులో నాగరాజుని తమకి హ్యాండ్ ఓవర్ చేయాలి విచారణ కోసం అని కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే సాయి కృష్ణ తల్లి మాత్రం సిట్టు దర్యాప్తు అంతగా ఆమె ఇష్టపడుతున్నట్లేదు. ఏదైతే ఆమె కోరిన విధంగా హైకోర్టులో అంతకు ముందు కూడా ఆమె సిబిఐకి అప్పచెప్పాలని కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ కోణంలో సాయి కృష్ణ తల్లికి కూడా ఏదైతే భద్రత కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకునిదో అయితే కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శివాని. అయితే నాగేశ్వరరావు, ఇప్పుడు ఈ అంశం గురించి అయితే మొత్తం దేశవ్యాప్తంగా చర్చించుకుంటుంది. సో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఏ డిసిజన్ గానీ కూడా అందరూ కూడా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లో పెట్టి చూస్తున్నారు. ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుందన్న క్యూరియాసిటీతో కూడా అందరూ ఉన్నారు. సో నెక్స్ట్ ఎలాంటి డిసిజన్ తీసుకుంటారు, ఎలాంటి స్టెప్ పోలీస్ అధికారులు తీసుకుంటారు అని అడిగితే ఏం చెప్తారు? ఏదైతే అసలు సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఇంత దేశవ్యాప్తంగా కూడా చర్చకు కారణమైన పరిస్థితి ఏంటంటే ఏదైతే పోలీసులు సామాన్యులను కానీ ఏదైనా పూర్తిగా రక్షించాల్సిన బాధ్యత వారికి ఉండే విధంగా వారికి ప్రభుత్వం వారికి అవకాశం కల్పించింది. అలాంటి పోలీసులే ఏదైతే చంపేసి కాల్ చేశారన్న వాదన, ఏదైతే చంపేసి కాల్ చేశారనే ఆరోపణ ఉంది. అయితే చంపేశారన్నది ఒక నిర్ధారణకు వస్తే ఆ డెడ్ బాడీ అసలు కనపడకుండా పోయింది. అంటే ఏదో దొంగలు లేకపోతే దీనికి సంబంధించిన ఇట్లాంటి
దాడులకు పాల్పడే వాళ్ళు చేస్తే అదొక రకమనే అంశం ప్రజల్లో కనిపిస్తుంది. అలాంటిది పోలీసులే ఈ డెడ్ బాడీయే కనిపించకుండా చేసి అసలు కాల్ చేశారన్న తల్లి ఆరోపణ ఈ విధంగా ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యం ఉంది. అసలు పోలీసులు ఏ విధంగా ప్రజలను రక్షిస్తారు, ప్రజలను కాపాడతారు అనే అంశంతో కూడా చాలా వరకు ప్రజలు భయాందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి. అదే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా భయాందోళన కలుగుతుందన్న అన్న విధానం అయితే ప్రజల్లో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో చూసుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే సాయి కృష్ణకు సంబంధించిన మిస్సింగ్ దాదాపు నెల రోజుల క్రితం నుంచి కూడా తన తల్లి స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతూ పలు ఉన్నతాధికారులకు సైతం కూడా ఆమె తన కొడుకు మిస్ అయిన అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా ఆమె కంప్లైంట్లు ఇచ్చిన నేపథ్యం ఉంది. అయినప్పటికీ కూడా దాదాపు నెల రోజుల పాటు పైన కూడా ఆ అంశాన్ని అసలు పట్టించుకోకపోవటం, అదే విధంగా ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలు వచ్చి ఏదైతే సాయి కృష్ణ తల్లిని కలిసిందాక వారికి సంబంధించిన అంశం అంతా లేవనెత్తి మీడియా పరంగా బయట ఫోటోలు బయట పెట్టిన చంపేశారనే అంశాన్ని తీసుకొచ్చి బయట పెట్టినా కూడా ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితి నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు వెనకమాల ఉన్నారు అనే సిఐ నాగరాజు వెనకాల ఉన్నారు. సిఐ నాగరాజు ఇది ఒక ల్యాండ్ కోణంలో 25 కోట్ల డీల్ అంశంలో ఇలాంటిదంతా కూడా జరిగింది, దాని వెనకమాల రాజకీయ ప్రతినిధులు ఉన్నారనే అంశం కూడా తలెత్తింది. దీంతో మొత్తంగా కూడా ఈ యొక్క వ్యాఖ్యలు మొత్తం ఈ ప్రవర్తన మొత్తం ప్రజల్లోకి వెళ్ళటం రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా కొంచెం మైనస్ పడిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు తీరునైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో హర్షించదగ్గంగా అయితే లేదనేది కూడా ముక్త కంఠంతో కూడా చెప్తున్న పరిస్థితి. అదే విధంగా అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారు సాయి కృష్ణ అంశంపై ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన కానీ కోర్టు ఆదేశాలు ఈ విధంగా సాయి కృష్ణ కుటుంబానికి ఎలాంటి న్యాయం చేకూరుతుందనే అంశం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మినేని ఇచ్చిన ఫిర్యాదుతో కస్టడీ హింసపై ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించింది.